తెలంగాణ వచ్చేటప్పటికి మన దగ్గర ఉన్న జిల్లాలు ఎన్ని? 10 జిల్లాలు. 10 జిల్లాలతోని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం మనం ఆ రోజు. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత ఆ జిల్లాల సంఖ్యను పెంచుకున్నాం. ఎందుకు? ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా ఉందనుకోర్రి, ఆదిలాబాద్ జిల్లా ఎక్కడి నుంచో మొదలై ఎక్కడికో పోతుంది, చాలా పెద్ద జిల్లా. ఇప్పుడు ఆ జిల్లాకు ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్కి ఎవరన్నా రావాలంటే, ఏదన్నా ఒక ఊర్లో నుంచి ఒక అర్జీ పెట్టుకోవడానికి ఆ కలెక్టర్ ఆఫీస్కి రావాలంటే పొద్దుగాల వస్తే మళ్ళా రాత్రి అవుతుంది. పొద్దుగాల ఏ టైంకి అయితే ఇంట్లో నుంచి బయలుదేరినో మళ్ళీ రాత్రి ఆ టైంకి కూడా ఇల్లు చేరరు. దూరం ఉంటుంది, వందల కిలోమీటర్ల దూరాలు ఉన్నాయి. కలెక్టర్ ఆఫీస్కి పోవాలన్నా, లేకపోతే మండల ఆఫీస్కి పోవాలన్నా, ఇంకొకటి చేయాలన్నా ఇట్లా ఇబ్బంది అవుతుంది అని చిన్న చిన్న జిల్లాలు చేసుకుంటే ఏమవుతుందంటే పాలనా సౌలభ్యం ఉంటుంది. అక్కడ కలెక్టర్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారులకి కూడా జిల్లా మీద కంప్లీట్ అవగాహన ఉంటుంది. వచ్చేటువంటి వాళ్ళకి కూడా ఇప్పుడు ఊర్లలో జనాలు ఏదైనా సమస్యతోనే కలెక్టర్ ఆఫీస్కి పోవాలన్నా కూడా వస్తున్నటువంటి వాళ్ళకి పొద్దుగాల బయలుదేరి వచ్చినామా అంటే కలెక్టర్ ఆఫీస్కి పని చూసుకొని మళ్ళీ మధ్యాహ్నం వరకు ఇంటికి వెళ్ళిపోయేటట్టు ఉండాలి. ఒక రోజంతా పోయేటట్టు ఉండొద్దు. ఇప్పుడు చాలామంది ఎవరు వస్తారు? మామూలుగా రైతులు ఊర్లలో ఉండేటోళ్ళే కలెక్టర్ ఆఫీస్లో ఏమన్నా పనుల కోసమని వస్తారు. వాళ్ళకు ఒక రోజు పని అంతా పోతుంది కదా. మామూలుగా రైతులకు ఒక రోజు పని పోవడం అంటే, ఒక్కరోజు పొలం కాడికి పోకపోతే ఒక్కరోజు పనిని విడిచిపెట్టుకునేటన్న పోవుడు అంటే, అరే ఒక్కరోజు పని పోయింది, ఒకరోజు పని పోయింది, ఇట్లనే మాట్లాడుకుంటారు ఊర్లల్లో. ఒక్కరోజు పని వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కో ఇంకొక దగ్గరకో ఏమన్నా పని కోసమని పోతే పొద్దుగాల లేచిపోయి మబ్బుల లేచిపోయారు అనుకోర్రి, మళ్ళీ మధ్యాహ్నం వరకు వచ్చేటట్టు ఉంటాయి కదా. మధ్యాహ్నం తర్వాత రైతులు అనేటోళ్ళు ఎవరన్నా ఉన్నారనుకుంటే వాళ్ళు బయల కాడికి వెళ్ళిపోతారు. పొద్దుగాల మబ్బుల లేచిపోయి కలెక్టర్ ఆఫీస్లో పని చూసుకొని మళ్ళీ ఇంటికి వస్తారు, మధ్యాహ్నం వరకు బావి కాడికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి సాయంత్రం రకాల పని ఏదో వాళ్ళు చూసుకుంటారు. అట్లా చిన్న జిల్లాలు అయితే కనుక కలెక్టర్ ఆఫీస్ దగ్గరకో ఇంకొక దగ్గరకో పోయి పనులు చేసుకొని రావడం ఈజీ అవుతుంది అని ఆ రోజున్న జనం కూడా అనుకున్నారు. గట్లనే తెలంగాణ రాష్ట్రం రాగానే అప్పుడున్న సీఎం కేసీఆర్ గారు ఏమనుకున్నారు అంటే, పెద్ద జిల్లాలు ఉంటే పని కోసమని జిల్లా కేంద్రాల దగ్గరికి రావాలి అంటే చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. ఇప్పుడు మళ్ళీ ఆ రోజు పని కాలేదనుకోండి, రాత్రికి ఇంటికి పోవాలి, పోయి మళ్ళీ తెల్లారి మళ్ళీ మబ్బుల లేచి రావాలి. లేచి వస్తే మళ్ళీ ఆ రోజు కూడా పని కాకపోతే 2 రోజులు తిరగాలి, 3 రోజులు తిరగాలి. ఇగో ఇట్లనే ఉంటుండే, గతంలో ఇట్లనే ఉంటుండే. పెద్ద పెద్ద జిల్లాలు ఉన్నప్పుడు, 10 జిల్లాలు ఉన్నప్పుడు మామూలు లోపలికి ఉన్న ఊర్లలో నుంచి జిల్లా కేంద్రంకి రావాలంటే ఒక రోజంతా పోయేది వాళ్ళకి పని చేసుకొని పోవటానికి. పని కాకపోతే కనుక మళ్ళీ తెల్లారి రావాలి. అట్లా ఇబ్బంది అవుతుండే. చిన్న జిల్లాలే దీని అంతటికీ పరిష్కారం. ఇప్పుడట కాంగ్రెస్ ప్రభుత్వం ఆ జిల్లాల సంఖ్యని తగ్గిస్తుందట, కుదిస్తుందట. ఇక ఎన్ని జిల్లాలు చేస్తారు, ఏం పేర్లు పెడతారు, మళ్ళీ పేర్లు కూడా మారుస్తారట దీంట్లో. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, 2 ఏళ్ల నుంచి వీళ్ళు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు జిల్లాల పేర్లు మారుస్తారట, జిల్లాలని తగ్గిస్తారట. మరి ఎట్లా, ఏ ప్రాతిపదికన జిల్లాలని చేస్తారో. ఇప్పుడు గతంలో చాలా ఎక్సర్సైజ్ చేసి అంతా చేసి 33 జిల్లాలు చేసిరు. మరి ఇప్పుడు వీళ్ళుగా ఎన్ని జిల్లాలను చేస్తారు? ఇంకో మాట ఏమంటారు అంటే, ఇప్పుడు మనకి తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి కదా, అట్లా ఆ పార్లమెంటుకు ఒక జిల్లా చొప్పున 17 జిల్లాలు చేస్తారట. ఇంకా క్లారిటీ లేదు దాని మీద. అంటే జిల్లాల కుదించుడైతే క్లారిటీ ఉంది, కానీ ఎన్ని జిల్లాలు చేస్తారు ఏంది అనే దాని మీద క్లారిటీ లేదు. ఇప్పటివరకు అయితే బయట కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతుంది, లేకపోతే బయటకు వస్తున్నటువంటి లీక్ల ప్రకారం అయితే 17 జిల్లాలు చేస్తారు 17 నియోజకవర్గాలకి అని అంటున్నారు. మరి 17 జిల్లాలు చేస్తారా, లేకపోతే 20 జిల్లాలు చేస్తారా, ఇంకెన్ని జిల్లాలు చేస్తారు, ఏం చేస్తారు అనేది మొత్తం వాళ్ళు రంగంలోకి దిగిన తర్వాత తెలుస్తుంది. కానీ జిల్లాలది మాత్రం మార్చుడైతే ఖచ్చితంగా మారుస్తారు అనేది మనకి అర్థమవుతుంది. మొన్న అసెంబ్లీలోనే చెప్పారు వాళ్ళు, ఎక్కడనో కాదు. సో ఇప్పుడు ఆ జిల్లాలని 17 జిల్లాలు చేస్తాము అని, 17 కాదు 20 జిల్లాలు చేస్తారు అని అంటున్నారు. మరి ఏ జిల్లాను ఉంచుతారు, ఏ జిల్లాని తీసేస్తారు? ఇప్పుడు కొత్తగా జిల్లాలు చేయాల్సి వచ్చిందనుకో, ఇప్పుడు నిజంగా 10 జిల్లాలే ఉన్నాయి, ఆ 10 జిల్లాలని 17 చేస్తున్నారు అన్నప్పుడైతే ఈజీ అవుతుంది. కానీ ఉన్న 33 జిల్లాలనట తగ్గించి 17 జిల్లాలకు పట్టుకొస్తాము అంటే, ఇప్పుడు 2 ఏళ్ల నుంచి వాళ్ళు ఆ జిల్లాలో ఉంటున్నారు. మళ్ళీ తగ్గిస్తే వాళ్ళు ఏ లెక్క ప్రకారం అని తగ్గిస్తారు, ఏమని చెప్తారు అక్కడ ఉన్నటువంటి జనాలకి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంకి అధికారం ఇచ్చింది, వాళ్ళకి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోమని, ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోమని ఓ దిక్కమ జనాలు అడుగుతూ ఉంటే, అసలు జనాలకి సంబంధం లేని జిల్లాలని తగ్గిర్రి అని కానీ, లేకపోతే జిల్లాలని మళ్ళా మీరు దాని మీద రివ్యూ చెయ్యిర్రి అని కానీ ఎవరన్నా అసలు జనాల దగ్గర నుంచి 2 ఏళ్లలో జిల్లాలకి సంబంధించిన ఏదన్నా చూసినామా మనం? జనం అడుగుడు చూసినామా మనం? జనం ఏమడుగుతున్నారు? ఇంకా యూరియా ఇయ్యమని అడుగుతున్నారు, మీరు ఇస్తామన్న రైతు బంద్ ఏది ఇయ్యమని అడుగుతున్నారు, మీరు ఇస్తామన్న రుణమాఫీ ఏది ఇయ్యమని అడుగుతున్నారు, మీరు చేస్తామన్న జాబ్ క్యాలెండర్ల లెక్క ఏది అని అడుగుతున్నారు, మహిళలకు ఇస్తామన్న 2500 ఏది అని అడుగుతున్నారు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఏది అని అడుగుతున్నారు, షాదీ ముబారక్ ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారు.
స్కూటీలు ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారు. ఇగో గివ్వేటిని అడిగితే వీటి మీద సమాధానం చెప్పకుండా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వంకి ఏమవుతుందో ఏందో అర్థమవుతలేదు. కానీ జనాలు ఏదైతే అడుగుతారో, జనాలకు ఏది కావాలనుకుంటారో అగో దాని మీద మాట్లాడరు. జనాలకి సంబంధం లేనిది, లేకపోతే జనాలు అనుకోనిది ఇక దాని దిక్కు మళ్ళీ చర్చని పక్కకు పంపిస్తారన్నట్టు. ఇప్పుడు జనాలంతా ఒక దాని మీద చర్చ చేస్తారు అనుకున్నప్పుడు ఇక దాని నుంచి పక్కకు పంపించి మళ్ళీ జిల్లాలని తగ్గిస్తారట, పెంచుతారట. మీ జిల్లా ఉంటుందా, మా జిల్లా ఉంటుందా, లేకపోతే మా జిల్లాని ఇండ్ల కలుపుతారు, మీ జిల్లాని ఇండ్ల కలుపుతారు. ఇగో ఇదంతా చర్చ ఇప్పుడు తెలంగాణలో జరగాలి. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు అనుకునేది ఏంటి అంటే, ఇగో ఇప్పుడు నేను చెప్పిన హామీలు వాళ్ళు ఇస్తా అన్న 6 గ్యారెంటీలు ఉన్నాయి కదా, ఇక దీని మీద చర్చ జరగొద్దు. మళ్ళీ ఇక పొద్దుగాల లేస్తే ఏంది అంటే ఏం ముచ్చట పెట్టుకోవాలి, నా జిల్లా ఉంటుందా, నీ జిల్లా ఉంటుందా, లేకపోతే నీ జిల్లా ఏ దాంట్లో కలుస్తుంది, నా జిల్లా ఏ దాంట్లో కలుస్తుంది, ఇక దీని మీద ముచ్చట పెట్టుకోవాలన్నట్టు. అటు దిక్కుపోయి ఇక వీళ్ళు ఇస్తాము అన్నటువంటి హామీల మీదనో గ్యారంటీల మీదనో చర్చ జరగకుండా ఉండాలి. ఈ ప్లాన్ అదే లెక్క కనిపిస్తుంది మనకి, కండ్లకు గట్టినట్టు కనిపిస్తుంది కదా. లేకపోతే ఇప్పుడు ఏమన్నా జిల్లాల గురించి ఎవరన్నా అడిగిర్రా? మీరు ఇస్తాము అన్న హామీలు ఏవి అని అడిగితే దాని గురించి మాట్లాడరు. కానీ అసలు ఎవరికి సంబంధం లేనిది, ఎవరు అడగంది ఇప్పుడు మళ్ళీ జిల్లాల పంచాయతీ ముందేసుకొని కూర్చుంటారు వీళ్ళు. ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు? చేసిన తర్వాత సరే మీరు ఇప్పుడు 17 జిల్లాలు చేస్తారు, చేస్తే మాది ఈ జిల్లా అయింది అని అనుకుంటున్న వాళ్ళు మీరు 2 ఏళ్ల తర్వాత వచ్చి మళ్ళీ కొత్తగా ఈ జిల్లాలని అండ్ల కలుపుతాము, ఆ జిల్లాలని తీసుకొచ్చి ఇండ్ల కలుపుతాము, మీకు జిల్లానే లేదు, మళ్ళీ పాత జిల్లాకి పోర్రి, లేకపోతే ఇంకొక జిల్లా చెయ్యిర్రి అంటే జనం ఊకుంటారా? 2 ఏళ్ల ముందు వాళ్ళు వేరే జిల్లాలో ఉన్నారు, అంతకంటే ముందు 10 ఏళ్ల ముందు ఇంకో జిల్లాలో ఉన్నారు, ఇప్పుడు మీరు వచ్చి ఇంకో జిల్లాలో కలుపుతా అంటారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రజలను ఎట్లా పడితే అట్లా చేస్తాం మేము మాకు ఏంది మా మార్కు, ఇప్పుడు మార్పు అన్నారు కదా వీళ్ళు, మార్పు కాదు. ఇప్పుడు జిల్లాలని విభజించి ఏదో మా మార్కు పాలన చూంచుకోవాలి అనుకుంటే మార్కు పాలన అనేది మీరు ఏం చేస్తారు, ఏం అభివృద్ధి చేస్తారు, ఏం సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు అనే దాని మీద మీ అభివృద్ధి, మీ మార్కు చూంచుకోవాలి. కానీ ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇక గిన్ని జిల్లాలు చేసింది అనే దాని మీద మాట్లాడుకోవాలనుకుంటే జనం కూడా వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు, వాళ్ళకి ఓట్లేసే టైం వచ్చినప్పుడు వాళ్ళు కూడా మేము అడిగింది ఏంది, మీరు చేసింది ఏంది అనే దాని మీద జనాల మార్క్ ఒపీనియన్, జనాల మార్క్ ఫలితాన్ని ఆ రోజు మీకు చూపిస్తారు.